అంతే కదా అక్షయ? కాదు అని ఎలా అనగలను శివరాం గారు? మీరు నా భర్త. మీరేం చెప్తే నేను అదే చెయ్యాలి. రాముడు అయోధ్య నుంచి అడవులకి వెళ్తే సీత వెళ్ళలేదా? ఏ భార్య అయినా అదే చేస్తుంది. భర్త అడుగుజాడల్లోనే నడుస్తుంది. భర్త చెప్పిందే వింటుంది. భర్త చెప్పు చేతల్లోనే ఉంటుంది. నేను అంతే. కొత్త వరుసలు, కొత్త మాటలు, కొత్త ప్రవర్తన. గుడ్. మీరెంత తెలివిగా మాట్లాడినా జానకి నాతో తీసుకువెళ్ళను. జానకి జైల్లో ఉన్నప్పుడు మీరంతా వదిలేసిన బాధ్యత తీసుకుని నేను బెయిలిచ్చి తీసుకొచ్చాను, అంతే. జానకి ఎక్కడుంటుందో అది జానకి ఇష్టం. నువ్వు మాట్లాడవేంటి జానకి? చెప్పు, ఇక్కడే ఉంటానని. ఎలా చెప్పమంటారండి? ఆడపిల్లెప్పుడు ఆడపిల్లే గాని మన పిల్ల కాదు. ఇది నా ఇల్లు కాదు, తనిల్లు. తనింట్లో నేనుంటానని ఎలా చెప్పగలను? ఇక్కడ ఎన్నాళ్ళున్నా అతిథిగానే ఉంటాను. అతిథంటే చూసి వెళ్ళేటట్టు ఉండాలి తప్ప శాశ్వతంగా ఉండిపోయేలా ఉండకూడదు. అదే మీతో చెట్టు కిందున్నా అది నా ఇల్లు. అక్కడ ఉండే హక్కు నాకుంది. ఎవరైనా వెళ్ళిపోమంటే చెప్పడానికి మీరెవరు? ఇది నా ఇల్లు అని నేను చెప్పగలను. ఇక్కడ నాకంటూ మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. అలాంటప్పుడు ఇక్కడే ఉంటాను అని నేనెలా చెప్పగలను? నిజం చెప్పారు వదిలి గారు. భర్త పంచన పశువుల కొట్టంలో ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది. అదే ఆడపిల్ల ఇల్లు ఇంద్రభవనమైనా మనం ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది. అదే నా అనుకునేదానికి పరాయి అనుకునేదానికి ఉన్న తేడా. ఇది నా ఇల్లు. నేను, నా భర్త, నా కొడుకు, కోడలు ఉంటున్నాం. మీరు ఎప్పుడైనా చూడటానికి రావచ్చు. అంతేకాని ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతానంటే అది మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకున్నారు, అంతే చాలు. ఏంటి కృష్ణప్రసాద్ గారిది? భార్య భర్తకి బరువా? ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం మీకు తెలీదా? మీ స్థాయి ఏంటి, హోదా ఏంటి? మీరు మీ భార్యను ఎక్కడుంచాలా అని ఇంతలా ఆలోచించడం ఏంటి? రోజు కూలి చేసుకునేవాడు కూడా తన భార్య తనతో ఉండాలి అని కోరుకుంటాడు. కొన్ని వందల కుటుంబాలు మీ మీద ఆధారపడి బతుకుతున్నాయి. అలాంటిది మీరు మీ భార్యను ఎక్కడుంచాలా అని ఇంతలా ఆలోచించడం నాకు నచ్చలేదు. ఎప్పుడూ న్యాయమూర్తిగా నన్నే తీర్పు చెప్పమంటారు కదా, ఇప్పుడు చెబుతున్నాను. మీ భార్య మీతో, మీరెక్కడుంటారో అక్కడే ఉండాలి. కనీసం జానికి బట్టలైనా ఇస్తారా, లేక నన్నే తీసుకెళ్లి కొనిపెట్టమంటారా? అయ్యో, ఎంత మాట అన్నయ్య గారు! ఆవిడొస్తే ఇచ్చేద్దామని అన్ని సర్దే ఉంచాం.
అమ్మా అక్షయ, వెళ్ళి సర్దేసిన మీ అమ్మగారి బ్యాగ్ తీసుకురా. అలాగే అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. చెల్లెమ్మ, మీరు వరసకి నా కోడలి తల్లైనా నాకు సొంత చెల్లెలతో సమానం. అన్నగా చెప్తున్నాను, నీ భర్తతో నువ్వు వెళ్తున్నావు. ఆ ఇంట్లో ఏ లోటొచ్చినా ఈ అన్నయ్య వదిన ఉన్నారన్న విషయం అసలు మర్చిపోద్దే. అలాగే అన్నయ్య గారు, మీరంతా ఉన్నారు అనే ధైర్యంతోనే ధైర్యంగా వెళ్తున్నాను. చూసావమ్మా, ఏ తల్లైనా కూతురికి బట్టలు సర్ది అత్తారింటికి పంపిస్తుంది. కాని నేను నీకు బట్టలు సర్ది నీ అత్తారింటికి పంపిస్తున్నాను. అమ్మని అత్తవారింటికి పంపించే అదృష్టం నాకే దక్కింది. మీరు ఈ సీన్లో రాసుకున్న డైలాగ్స్ అని అయిపోతే మేం బయలుదేరుతాం. ఇంకొకటి ఉంది నాన్నగారు, మీకే. అమ్మ బాధ్యత తీసుకుని బెయిల్ మీద తీసుకొచ్చింది మీరు. మా అమ్మకి ఏమీ జరగకుండా బాధ్యతగా చూసుకోవాల్సింది మీరే. పొరపాటునేమన్నా అయితే మీకే ప్రాబ్లం. ఎంతైనా కూతుర్ని కదా, మీరు కష్టపడితే నేను అస్సలు తట్టుకోలేను. మీ భార్యగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కేసు పూర్తయ్యే వరకు ఆవిడ బాధ్యత మీదే. ఆవిడకేమన్నా జరిగినా, ఆవిడకేమైనా అయినా మీరిరుక్కుంటారు. వెళ్ళిరండి వదిన గారు, క్షేమంగా వెళ్ళి ఆ ఇంట్లో సుఖంగా ఉండండి. ఎవరికోసం మమ్మీ ఎదురు చూస్తున్నావు? మీ నాన్న, అదే మా ఆయన కృష్ణ కోసం ఎదురు చూస్తున్నాను. ఏం చూడకూడదా? ఎందుకు చూడకూడదు? పాపం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, వచ్చేస్తారులే. అబ్బో, ఏదో చంద్రమండలం మీదకు వెళ్లారన్నట్టు చెప్పావు. అయినా ఏంటి మమ్మీ, అమ్మా అమ్మా అంటూ తోకలాగా తిరిగే అక్షయ్యే వదిలేసినప్పుడు బెయిల్ ఇవ్వడానికి డాడీ ఎందుకు వెళ్లారు? ఆ జానకి ఇంట్లో ఉన్నా జైల్లో ఉన్నా ఏడ్చేది మనమే కదా. ఏం చేస్తావు, అంతా మన కర్మ. మీ డాడీని వద్దు అన్నావంటే దానికి ఒక కథ చెప్తాడు, ఎందుకు అన్నావంటే దానికి ఇంకో కథ చెప్తాడు. మన కథ చెప్పి తనకు కావలసిన పని చేసుకుంటాడు. ఎందుకు మమ్మీ అలా అంటావు? పాపం పెద్దమ్మ గురించి డాడీ కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? కొట్టానంటే 32 పళ్లల్లో 16 మిగులుతాయి.
ఏంటి కృష్ణ, ఎప్పుడో వెళ్ళి ఇప్పుడొచ్చావేంటి? హో, ఆ జానకిని జైలు నుంచి రిలీజ్ చేయించి ఇంటికి తీసుకెళ్లి హారతి పట్టించి ఇంట్లో దింపొచ్చేసరికి ఆలస్యమైందా? లేక ఇంటికెందుకులే అని నీతోనే వెంట పెట్టుకుని తీసుకొచ్చావా? ఇక నుంచి జానకి మనతోనే ఉంటుంది. అడ్డమైన వాళ్ళు ఉండడానికి ఇదే అహోబిల మఠం కాదు. 100 మంది అనాథలుండడానికైనా ఒప్పుకుంటాను గాని ఈ జానకి మాత్రం ఇక్కడ ఉండడానికి నేను చస్తే ఒప్పుకోను. మర్యాదగా ఇంట్లోంచి బయటికింటే. అదేంటి వరలక్ష్మి అలా అంటావు? నా తర్వాత మా ఆయన జీవితంలోకి నువ్వొచ్చావు. నువ్వు నీ భర్తతో ఉన్నప్పుడు నేను నా భర్తతో ఉండాలి కదా. నేనెక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉంటాను. మీరు చెప్పరేంటండి? ఏంటి చెప్పేది? గుళ్ళో హరికదా వినేవాళ్ళకి చెప్పమను. వరలక్ష్మి ఇక్కడ నేను చెప్పిందే వినాలి. ఏంటి నువ్వు చెప్తే నేను వినేది? నేను చెప్తున్నాను, జానకి ఇక్కడే ఉంటుంది. సాగర్, జానకి రూమ్ చూపించు. రా పెద్దమ్మా. రే, ఎక్కడికి రా వచ్చేది? ఈ ఇంట్లోకి జానకి రావడం ఉండదు, ఇంట్లోంచి వెళ్లడమే ఉంటుంది. ఆడది ఏమైనా భరిస్తుంది గాని సవతి పొరును మాత్రం చచ్చినా భరించదు. కృష్ణ, మర్యాదగా ఆ బ్యాగులు ఇసిరేసి దాన్ని మెడ పట్టుకుని బయటికి తోసేయ్. పదవే పద. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? జానకి ఇక్కడే ఉంటుంది, ఇందులో ఎటువంటి మార్పు లేదు. నేను చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. సాగర్, జానకి లోపల తీసుకెళ్ళు. రా పెద్దమ్మా. నువ్వు పదవి. మమ్మీ, ఎక్కడికి? ఏట్లోకి. అయినా మేమెక్కడికెళ్తే నీకెందుకు? నీకు కావలసిన మనిషిని ఇంట్లోనే పెట్టుకున్నావుగా. మేమేమైపోతే నీకెందుకు? నేనుంటేనే కదా నీకు అడ్డు చెప్తాను. నేననేదాన్ని లేకపోతే నువ్వు చేసే పనులకు అడ్డే ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నా దారి నేను పోతాను. ఇది నా కూతురు, నా మాట వింటుంది కాబట్టి దీన్ని తీసుకుపోతున్నాను. ఆవిడ గారి భజన చేయడానికి నువ్వు నీ కొడుకు ఉన్నారు కదా, బాగా భజన చేసుకోండి. పదవే పోదాం. మమ్మీ. వరలక్ష్మి, చెప్పింది అర్థం చేసుకో. ఏంటి డాడీ అర్థం చేసుకునేది? ఆవికి బెయిల్ ఇస్తే ఊరుకున్నాం కదా అని ఇంటికి తీసుకొస్తే ఊరుకుంటాం అనుకున్నారా? ఊరుకోక ఏం చేస్తాం?
ఎలాంటి పరిస్థితుల్లో జానకిని తీసుకొచ్చానో తెలుసా మీకు? జానకి జైల్లో ఉంటే పార్ట్నర్స్ అందరూ బిజినెస్ వదిలేస్తామన్నారు. అప్పుడు అందరం కలిసి రోడ్డు మీదకి వస్తాం. జానకి గురించి ఆలోచించాలా, బిజినెస్ గురించి ఆలోచించాలా? చేతిలో డబ్బుంటేనే ఏదైనా చేయగలం. జానకి బెయిల్ నేనిచ్చాను. తన అబ్స్కాండ్ అయినా ఏదైనా చేసుకున్నా ఆ బాధ్యత నాదవుతుంది. జానకి లొంగిపోయి మనల్ని ఇరికించింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ తనకి ఎవ్వరి సపోర్టు ఉండదు. నరకం అంటే ఎలా ఉంటుందో జానకి చూపిస్తాను. తన నోటితో తనే నేను అబద్ధం చెప్పాను అని పోలీసులకు తనే చెప్పేలా చేస్తాను. అప్పుడు కథ మళ్ళీ మన కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలనుకున్నామో అది చేయగలుగుతాం. ఇవేవీ మీకు పట్టవు. ఈ ఆలోచనలు మీకు రావు. ఎంతసేపు నన్ను తిట్టడం, ఇంట్లోంచి వెళ్ళిపోతామని బెదిరించడం తప్ప. ఎంత చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోతే వెళ్ళండి, వెళ్ళండి. చెప్పాడుగా, ఇంత చెప్పాక కూడా ఇంకా ఇక్కడ ఎందుకే? పద. అటు కాదు, లోపలికి పద. ఏంటి శ్రీవారు అంతలా ఆలోచిస్తున్నారు? అత్తయ్య గారి గురించి అక్షయ. తొందరపడి ఆవిడ్ని ఆ ఇంటికి పంపించామేమో అని భయం వేస్తోంది. ఒకప్పుడు నేనే మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకెళ్ళాను. పక్కన నువ్వు ఉన్నప్పుడే మీ అమ్మని ఎన్ని అవమానాలు పాలు చేశారో నా కళ్ళారా చూశాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే నాకే భయం వేస్తుంది. అలాంటిది మనం ఎవరం లేకుండా అత్తయ్యని ఒంటరిగా వదిలేశామంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. తెలుసు శివరాం గారు, పులి బోన్లోకి లేడి పిల్లని పంపించాను అని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ పులి లేడిని ఏమీ చేయలేదు. బాధ్యత తను వహిస్తుంది కాబట్టి ఏం జరుగుతుందా అని భయం ఉంటుంది. అమ్మ మన దగ్గరుంటే తన తెలివితేటలతో తెలివిగా మనల్నిరికిస్తాడు. అదే అక్కడే ఉంటే పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి తనింటికి తీసుకెళ్లాడు కాబట్టి ఆ ఇంట్లో ఏం జరిగినా ఆ కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే వరలక్ష్మి కాని కీర్తి కాని అమ్మని ఏమీ అనకుండా కృష్ణప్రసాద్ కాపలా కాస్తాడు. అంతకు మించి ఆవిడికి కష్టం వస్తే సాగర్ ఉన్నాడు, ముందే మనకి చెప్తాడు. ఇవన్నీ ఆలోచించాను కాబట్టే
అమ్మని అక్కడికి పంపించాను. ఏంటో అక్షయ, ఎవరికైనా భర్త పక్కనే ఉంటే ధైర్యంగా ఉంటుంది, కానీ మీ అమ్మగారు భర్త పక్కనే భయంగా బతకాల్సి వస్తుంది. ఆవిడకి పరిస్థితి ఎప్పుడు మారుతుందో. కృష్ణప్రసాద్ మారే వరకు అమ్మకి పరిస్థితి మారదు. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అక్కడున్న అమ్మ కోసం కాదు, ఎక్కడున్నాడో తెలియని రాకేష్ కోసం. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను అక్షయ. ఆ రాకేష్ చివరిసారిగా సిటీ అవుట్స్కట్స్లోంచి ఫోన్ చేశాడు. నేను వెళ్ళేసరికి అక్కడి నుంచి మాయమయ్యాడు. కృష్ణప్రసాద్ రాకేష్ని చంపేశాడో లేక దాచిపెట్టి నాటకం ఆడుతున్నాడో తెలుసుకోవాలి. చంపేస్తుంటే ఈ పాటికి డెడ్ బాడీ దొరకాలి కదా. కేసుకు దొరకకుండా ఉండడం కోసం కృష్ణప్రసాద్ ఏమైనా చేయగల సమర్థుడు. అది కాక డిపార్ట్మెంట్లో కొందరు తనకు సహకరిస్తున్నారు. వాళ్ళందరి కళ్ళు గప్పి అసలు ఏం జరిగిందో మనమే తెలుసుకోవాలి. అప్పుడు గాని తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అమ్మ కేసు తన మీద వేసుకుని లొంగిపోయింది కాబట్టి రాకేష్ బయటకు వచ్చే వరకు ఆ అమ్మ మీదే కేసు ఉంటుంది. వీలైనంత తొందరగా అమ్మ తప్పు లేదని నిరూపించాలి.